చెప్పండి అన్న, మీరు ఇప్పుడు దానా ఏమేమి వాడుతున్నారు? ప్రస్తుతం మేము వాడే దానా ఏమో 4 టైప్స్. దాంట్లో ఒకటేమో పత్తి కల్లి, కాటన్ సీడ్ కేక్, తెలుగులో పత్తి చెక్క అంటారు. రెండోది గోధుమ చోకర్, గోధుమ పొట్టు అంటారు, అది వాడుతున్నాము. మూడోది ఏంటంటే శనగ చున్ని, శనగ చూరి అని హిందీలో చెప్తారు. ఇంకోటి శనగ పొట్టు, శనగ మీద పొట్టు ఉంటది కదా, శనగ చిల్క అంటారు, అది వాడతాం. అయితే దాంట్లో పత్తి చెక్క ఏమో సైడ్ లో పెట్టుకుంటాము, గోధుమ పొట్టు, చూరి, చిల్క ఈ 3 కలుపుకుంటాం, మిక్స్ చేసుకుంటాం ఒక రూమ్ లో. బై లేయర్ ఉంటది, అక్కడ ఉంటది. తర్వాత ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి మిక్స్ చేసుకొని మేము ఇక్కడ తీసుకొచ్చి కుండీలో నానబెట్టుకుంటారు. కుండీలో ఎట్లా నానబెడతారు అంటే, అది ఫార్ములా రేషియో ఉంటది. ఒక 30-40% పత్తి చెక్క ఉంటది. తర్వాత అది మిక్సింగ్ దానా ఏమో ఒక 60% ఉంటది. మిక్సింగ్ దానా, ఆ మిక్సింగ్ లో మళ్ళీ మనము సపరేట్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో వేయాలి. ఎందుకంటే అది ఉప్పు వేస్తే దానా కూడా మంచిగా తింటాయి, కుట్టి తింటాయి, దాహం అవుతుంది, అయితే నీళ్ళు కూడా మంచిగా తాగుతాయి. ఇంకోటి మినరల్ మిక్చర్ రెగ్యులర్ గా మనము మొత్తం దానాలా వేసేస్తాము. మినరల్ మిక్చర్ ఇక్కడ డైరెక్ట్ అంటే ముందే మిక్స్ చేసి పెడతారా టైంకి? దానా ఇప్పుడు మనము నానబెట్టిన తర్వాత మిక్సింగ్ చేస్తాం కదా, ఆ మిక్సింగ్ చేసేటప్పుడు దాని లోపటనేమో మేము పైనకి వెళ్ళి మినరల్ మిక్చర్, ఉప్పు వేసుకొని మిక్సింగ్ చేసి మళ్ళీ బకెట్ లో వేసి దానా వేసుకుంటాం. ఇప్పుడు ఇది లేయర్ బై లేయర్ వేసి ఇట్లా చూపిస్తా నేను. ఇదేమో లేయర్ బై లేయర్ ఉంటది, ఇట్లా మీకు కనబడుతుంది. ఇవ్వండి, ఇది చోకరు, ఇది శనగ పొట్టు, ఈ శనగ పొట్టు చిల్క అంటారు, ఇది చోకరు గోధుమ పొట్టు, ఇదేమో చూరి, శనగ చూరి. దాని మీద సేమ్ 3 ఇట్లా మిక్సింగ్ ఉంటాయి. ఇట్లాంటి చూడండి, శనగ చూరి, గోధుమ పొట్టు, చిల్క, శనగ చిల్క. ఓకే, 3 లేయర్ బై లేయర్. శనగ చున్ని, శనగ పొట్టు, గోధుమ పొట్టు. అంటే రాగానే ఇక్కడ మేము మిక్సింగ్ చేసుకుంటాం. 10 days దానా మిక్సింగ్ చేసి పెడతాం దీంట్లో. అంటే డైలీ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోపోయి కుండీలో మిక్సింగ్ చేసుకుంటాం. అట్లా ఇది ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు కూడా మంచిగా మిక్సింగ్ అవుతుంది, రేషియో తెలుస్తుంది. ఇక ఊకే సంచులు ఇప్పాలి వేయాలంటే వాళ్ళకు కూడా లేబర్ కూడా రిస్క్ ఉంటది. మరి డైలీ మళ్ళీ దానా క్యాలిక్యులేషన్ అక్కడ కాంటా ఉన్నది, కాంటా మీద పెట్టి అంటే డైలీ ఎంత వాడాలనేది ఫస్ట్ కాంటా మీద జోకిన తర్వాతనే నానబెట్టాలి. అదే నానబెడతాం, వేరేది నానబెట్టము. ఖచ్చితంగా నానబెట్టాల్సిందేనా? నానబెట్టాలి, నానబెట్టకుండా తింపి వేయలేము. అట్లా ఎందుకు అట్లా ఎందుకంటే మన గేదెలు అట్లా అలవాటు ఉన్నది. హర్యానాలకి వచ్చిన గేదెలు ఉన్నాయి కొన్ని ఫామ్లు, అక్కడ హర్యానా కూడా సైలేజ్ మీద ఒత్తి దానా వేసి కూడా వాడతారు. మిక్సింగ్ చేసి దాంట్లో TMR టోటల్ మిక్సింగ్ రేషన్ అని మిక్స్ చేసి కూడా వేస్తారు. దాంట్లో గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా కాకుండా ఉంటుంది. ఎండిన దానా వేస్తే ఏంటంటే మళ్ళీ గ్యాసెస్, ఇండైజేషన్ కాకుండా అవన్నీ ప్రాబ్లంలు వస్తాయని మేము నానబెట్టి ఇస్తాము. నానబెడితే ఏమైతుంది, ఆటోమేటిక్ అది ఉబ్బిపోతుంది కదా. ఉబ్బిన తర్వాత దానికి మళ్ళా ఎక్కువ అరగడానికి ఎక్కువ టైం పడది. రుమెన్ లా ఎక్కువ జోరు పడది బర్రెకి, గేదెకి. అట్లా డైలీ ఏ టైం కు నానబెడతారు? నానబెట్టుడు మార్నింగ్ దానా ఏమో ఈవినింగ్ నానబెడతాము, ఈవినింగ్ దానా ఏమో మార్నింగ్ నానబెడతాము. అంటే 12 hours కాదు, ఒక అట్లీస్ట్ 8 hours. ఏది పడుతున్నారు? మన మినరల్ మిక్చర్ హర్యానాది ఒక విక్కీ పన్సారీ, ఇతను విక్కీ పన్సారీ, ఇతనిది ఒక బ్రాండ్ ఉన్నది, ఇది ఫీల్డ్ పవర్ అని. ఇది అరౌండ్ 3 years తో మనం వాడుతున్నాము. 3 years అక్కడికి వెళ్ళి తెప్పించుకుంటాం, హర్యానాకి వెళ్ళి తెప్పిస్తాం. ఎట్లా వస్తుంది అక్కడ నుండి? మరి మనకు ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తారు వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్డర్ పెట్టేస్తే మీకు ఎట్లా ట్రాన్స్పోర్ట్ తోని మనకు రీచ్ అయిపోతుంది, 1 week లోపల వచ్చేస్తుంది. అయితే ఈ దీంట్లో కాల్షియం ఇట్లా ఉన్నది చూడండి, కాల్షియం కూడా ఉన్నది, మినరల్ మిక్చర్ 2 ఉన్నాయి దీంట్లో మిక్సింగ్. కాల్షియం, మినరల్ మిక్స్. నేను ఇప్పటిదాకా ఇది వాడుతున్నా. మంచి మనకు మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉన్నది, లాక్టేటింగ్ పీరియడ్ కూడా, గేదె పాలు ఎక్కువ రోజులు కూడా ఇస్తున్నది. ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉన్నది. అందుకే పెద్ద డైరీ పెట్టుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చేసి చూడాలి. ఇది చేయకపోతే మళ్ళా డే బై డే లాస్ లో వెళ్ళిపోతాం. ఇది ఎంత పర్సెంటేజ్ లో వాడతారు? ఇది ఒక డైలీ మార్నింగ్ 1 kg, ఈవినింగ్ 1 kg ఇస్తాము. టోటల్ బర్ల, ఈ టోటల్ గేదెల్లా దాదాపు ఎన్ని బర్లు ఉన్నాయి ఇప్పుడు? అరౌండ్ ఇక్కడ మొత్తం చిన్నవి పెద్దవి కలిపి ఒక 85 దాకా ఉంటాయి. 85 వరకు దూడలు పెద్దవి, మిల్కింగ్, డ్రై బఫెల్లోస్, కాఫ్స్, హీఫర్స్ అవన్నీ కలిపి ఒక 85-90 దాకా ఉంటాయి. దాంట్లో ఓన్లీ మార్నింగ్ 1 kg, ఈవినింగ్ 1 kg దీంట్లో దానాలు వేస్తాం. ఇంకా ఏంటంటే సపరేట్ మిల్కింగ్ బఫెలోస్ ఉంటాయి కదా, దానికి చేత్తోని వాళ్ళ దానా బకెట్ల పైనకెళ్ళి దానికి ఎంత ఉన్నది ఆ మినరల్ మిక్చర్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోవాలి, దొరకాలి. మిల్క్ ప్రొడక్షన్ అట్లనే ఉండాలంటే సపరేట్ వేస్తాం. దీంట్లో కూడా వేస్తాం, అందరికి పోతుంది కదా. ఇది జనరల్ బోగ్ అన్నట్టు, జనరల్ ట్రైన్ అన్నట్టు. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒక బకెట్ లో వేసుకుంటే బకెట్ లో సపరేట్ దానా ఒక గేదెకి పోతుంది. ఆ గేదెకి దానా మళ్ళీ ఇది తీసుకొని మనం ఒక
50 గ్రామ్ అంతా చేత్తో దాంట్లో వేసి కలుపుకొని దానా వేసుకుంటాం అట్లా. అంటే ఒక్క బర్రెకు ఎంత దాన పెడతారు, ఎన్ని కేజీల దాన పెడుతున్నారు మీరు? అది డిపెండెంట్ అవుతుంది. డిపెండ్ ఏంటంటే పాల మీద డిపెండ్ ఉంటది. గేదె 12 లీటర్స్ గేదె ఉంటే దానికి మినిమం 6 kg డ్రై దానా ఇవ్వాలి. అంటే నానబెట్టింది కాకుండా, నానబెట్టింది కాదు, డ్రై దానా. మిక్సింగ్ దానా రూమ్ లో చూసిరు కదా, అటువంటి దానా మనము 12 లీటర్స్ పాలు ఇస్తే 6 kg దానా. మళ్ళా బాడీ మెయింటెనెన్స్ కొరకు హర్యానా గేదె ఉంటే గేదెకి 80% బాడీ మెయింటెనెన్స్ ఒక 1 kg ఎక్స్ట్రా ఇవ్వాలి. అది ఇస్తే మనకు బాడీ మెయింటెనెన్స్ కూడా మంచిగా అవుతుంది. మళ్ళా ఈత కూడా గాబన్ కూడా అయితే జల్దీ ఎదగస్తుంది, ఇట్లా వస్తుంది. మళ్ళా అది ప్రెగ్నెంట్ కూడా అవుతుంది చెప్పచ్చు.